మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రూపాయల రుణము కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ. తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు, 6 ఏళ్ల వ్యవధిలో 5,868 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,763 కోట్లు. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1996లో వాళ్ళ మామను దించేసి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి నినాదము, మొట్టమొదటి స్లోగను చంద్రబాబుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేసింది చంద్రబాబు దొంగ, ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు, ప్రపంచ బ్యాంకు జీతగాడు. ఇవి చేసినటువంటి నినాదాలు, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి చేసినటువంటి నినాదాలు. ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కొట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినటువంటి నినాదము చంద్రబాబు మోసగాడు, ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేటువంటి బిరుదునిచ్చింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించలేదా? అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నాడనేటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఆ రోజు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి దాంట్లో చాలామంది ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి అప్పటి ఎన్ఎస్ఏ లీడర్లు, అప్పటి యూత్ కాంగ్రెస్ లీడర్లు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యేలంతా ఇవాళ మంత్రులుగా లేదా ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. 94 నుంచి 2004 మధ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదంటే అప్పటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎమ్మెల్యేలుగా లేకపోతే మంత్రులుగా ఉన్నారు. ఒక్కసారి సమీక్ష చేసుకోండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ అదే ప్రపంచ బ్యాంకు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ మీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రపంచ బ్యాంకుకు జీతగాలా? కాంగ్రెస్ సర్కారు కూడా ప్రపంచ బ్యాంకుకు జీతగాలా? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు జీతగాడా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆ విషయం పైన స్పష్టత ఇవ్వాలి. మీకు నచ్చినట్టుగా అప్పుడేమో ఒక రకంగా, అధికారంలో ఉంటే ఒక రకంగా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఒకేసారి అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. విషతుల్యంగా మారినటువంటి దానికి 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్లు ఖర్చు చేసేటట్టుగా 17 కిలోమీటర్లు తొలి దశలో చేస్తారట. 5,800 కోట్లు, 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం కింద ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. మిగిలిన 1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖర్చు చేస్తున్నారట. దీనికి ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొస్తారట. మరి ప్రపంచ బ్యాంకు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకున్నదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురావడాన్ని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదే కాంగ్రెసు మళ్ళీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురావడాన్ని మీ పార్టీ విధానంగా మార్చారా? మీ పార్టీ విధానం సడలించిందా? మీ పార్టీ గతంలో చేసినటువంటి ఆరోపణలను ఉపసంహరించుకుంటుందా? గతంలో చేసినటువంటి వాటిని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకుంది, ఇవాళ కూడా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటుంది. ఆ షరతులకు ఒప్పుకుంటుందా? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తే ఆ షరతులకు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేటువంటిది గతంలో ప్రశ్నించారు కదా. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి అదే విషయం పైన స్పందిస్తుందా? ఎందుకంటే ఖచ్చితంగా 2004 వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పోరాటాలను మేము చూసినాం. విద్యార్థిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి స్లోగన్స్ అప్పుడున్నటువంటి దాంట్లో గమనించినట్టు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తిట్టిరో కాంగ్రెస్ పార్టీని అదే విధంగా ఇవాళ మిగిలినటువంటి పార్టీలు తిట్టాలనా? వరల్డ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకురావడం పైన మిగిలిన పార్టీల యొక్క విధానం కూడా మారిందా అనేటువంటి విషయం కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.